హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలి అని అనేసి, అందులో నేను కూడా ఉండాలి అని అనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసి పువ్వుల్లాంటి మెత్తటి ఇడ్లీ రవ్వ లేకుండానే మన ఇంట్లో ఉండే వాటితోనే ఎలా రెడీ చేసుకోవచ్చు అని అనేది అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. ఇది నేను చాలా సంవత్సరాలుగా ఫాలో అవుతూ ఉన్నాను అనమాట. అంటే మేము చెన్నైలో ఉంటాం కదా, సో అందుకని మాకు ఇక్కడ ఇడ్లీ రవ్వ అదేం దొరకదనమాట. నేను ఇడ్లీ రవ్వ దొరకదు కాబట్టి మనకి ఈ పిండి ఇడ్లీ అనేది మనకి అంత అలవాటు లేదు కదా నెల్లూరు సైడ్ వాళ్ళకి. సో అందుకనేసి నేను ఎలా రెడీ చేస్తాను అనేది ఈరోజైతే ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నానండి. మనకి ఇక్కడ ఉప్పుడు బియ్యం అయితే దొరుకుతాయి కదండి. ఉప్పుడు బియ్యం అయితే నేను ఒక 2 కేజీలు తీసుకుంటున్నాను. ఉప్పుడు బియ్యము మనకి ఇక్కడ ఫ్రీగానే దొరుకుతాయి అన్నమాట. అంటే ఇక్కడ రేషన్లో వచ్చేసి ఉప్పుడు బియ్యం అనేది ఫ్రీగా ఇస్తూ ఉంటారు. సో అందుకనేసి నేను ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. సో అందుకని వాళ్ళ దగ్గర నుంచి ఒక 2 కేజీల బియ్యాన్ని అయితే తెచ్చుకున్నాను. ఈ 2 కేజీల బియ్యాన్ని చక్కగా వాష్ చేసుకునేసి ఒక 3 నుంచి 4 సార్లు బాగా కడుక్కొని, అంటే బాగా చేత్తో నలిపి కడగండి. దాంట్లో ఉన్న మట్టి మొత్తం వచ్చేసేలాగా, అంటే మనం నెక్స్ట్ వచ్చేసి రవ్వ అనేది కడగకుండా ఉండేటట్లుగా చక్కగా బియ్యాన్ని అయితే చక్కగా ఈజీగా వాష్ చేసుకోవచ్చు కదా. సో అందుకని రైస్ని నేనైతే ఎప్పుడు ఇదే ప్రాసెస్లో చేసుకుంటాను. అట్ ద సేమ్ టైం ఈ విధంగా కడగడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. మనకి 6 నెలలు అయినప్పటికీ కూడాను రవ్వ అనేది పురుగు పట్టకుండా చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా కడిగి ఆరబెట్టుకొని మనం రవ్వ అనేది దంపించుకుంటే మనకి పురుగు అనేది రాకుండా ఉంటుంది. ఈ విధంగా చక్కగా కడుక్కునేసి వడారు పెట్టేసామంటే ఒక జిల్లుడు డీస్ ఉంటుంది కదా, అది ఇది దాంట్లో వేసేసి ఈ విధంగా కనుక పెట్టేసామంటే దాంట్లో ఉన్న వాటర్ మొత్తము వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత కింద ఒక కాటన్ క్లాత్ అయితే వేసుకునేసి ఇంట్లో అయినా ఆరబెట్టుకోవచ్చు, లేదా మిద్ది పైన అయినా ఎండలో ఆరబెట్టుకోవచ్చు. నేనైతే ఇంట్లోనే ఆరబెట్టేస్తున్నాను. ఎందుకంటే మాకు ఇంట్లోకి మార్నింగ్ టైంలో కొద్దిగా బాగా ఎండ వస్తుందన్నమాట. దట్టు వచ్చేసి ఇంకా మిద్ది పైకి వెళ్ళాము అని అంటే ఖచ్చితంగా అక్కడ కాపలా కూర్చొని ఉండాలి. మనకి ఇంకా ఇంట్లో పని మొత్తం ఆగిపోతుంది కదా. సో అందుకని నేను ఇంట్లోనే పెట్టేసుకొని ఫ్యాన్ అయితే వేసేసుకుంటున్నాను. ఒక డే మొత్తం మనము మిద్ది పైన ఎండలో ఆరబెట్టుకుంటే ఒక ఈవినింగ్ వరకు సరిపోతుంది. బట్ మనం ఇంట్లో నీళ్ళలో ఆరబెట్టుకుంటున్నాం కదా. సో అందుకని ఇప్పుడు బియ్యం అనేది బాగా ఆరిపోవాలి. అస్సలు చెమ్మ అనేది ఉండకూడదు అనమాట. అప్పుడే మనకి రవ్వ అనేది చక్కగా అంటే పొడిగా అనేది కట్టకుండా చక్కగా వస్తుందన్నమాట. చూసారు కదా, చక్కగా అయితే ఆరిపోయాయి అనమాట బియ్యము. అంటే నేను ఒక 2 డేస్ వరకు ఆరపెట్టాను. దీన్ని అయితే పిండి మిల్లుకి తీసుకెళ్ళి మనకి కావాల్సినట్లుగా మనము రవ్వ దంపించుకోవచ్చు. ఇదిగోండి, నేను పిండి మిల్లులో రవ్వ దంచేది కూడా మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట. అంటే ఏ విధంగా వేపించుకుంటున్నాను అనేది కూడా మీకు తెలియాలి కదా. సో అందుకని ఆ రైస్ని అయితే తీసుకొని వచ్చి ఇదిగోండి ఈ విధంగా రవ్వ దంపించి పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేనైతే పప్పు మినప్పొట్టునైతే యూజ్ చేస్తానండి. మీకు కనుక అవైలబుల్లో ఉంటే కంపల్సరీగా ఇవే యూజ్ చేసుకోండి. ఇవి హెల్త్కి అనేది చాలా మంచిది. తట్టు వచ్చేసి దీంట్లో మంచి ఫైబర్ అనేది మనకి హై క్వాలిటీలో ఉంటుందన్నమాట. సో అందుకని ఈ పప్పు దొరికితే కనుక దీన్నే యూజ్ చేయడానికి కొద్దిగా పని అయినా కూడాను మనకి హెల్త్కి అనేది చాలా మంచిదండి. సో అందుకని ఇదే యూజ్ చేయడానికి ట్రై చేయండి. కొద్దిగా పని అయినా పర్లేదండి. మనకి మెయిన్ ఏంటి, హెల్త్ అనేది చాలా ముఖ్యం. ఈ రోజుల్లో వచ్చేసి మనకి దొరికే ప్రతి ఐటెం కూడాను మనకి కెమికల్ లేనిదే మనకి ఏది కూడా దొరకట్లేదు. సో అందుకని ఇట్లాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన హెల్త్ అనేది కొద్దిగైనా మనం కాపాడుకోగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి ఒక టీ గ్లాస్ నిండా సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సగ్గుబియ్యాన్ని కూడా నానపెట్టేసుకొని చక్కగా వాష్ చేసుకునేసి ఒక 4 గంటల పాటు నానపెట్టుకుంటే పోతాయి. ఇదిగోండి, ఇప్పుడైతే చక్కగా నానబెట్టేసుకొని ఈ విధంగా నేను మొత్తం పొట్టునైతే రిమూవ్ చేయట్లేదు, కొద్దిగా ఉంచుకుంటున్నాను. అంటే మొత్తం తీసేసినా కూడా మనకి ఏమంత స్ట్రెంత్ ఉండదు. ఇదిగోండి, లైట్గా ఉంచానమాట. అంటే ఇడ్లీ కదా, మరీ నల్లగా వస్తే పిల్లలు తినరు. మనము ఈ కొద్దిగా యాడ్ చేయడం వల్ల కూడా కలర్ అనేది చేంజ్ వస్తుందన్నమాట. దీంట్లోకి వచ్చేసి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏది అని అంటే మనకి ఎర్రగడ్డల కారము, అదే ఎర్రకారం అంటాం కదండి నెల్లూరు వాళ్ళము. ఎర్రకారం కానీ పల్లీల చట్నీ కానీ ఈ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మన ఛానల్లో కొత్తిమీర చట్నీ కూడా పోస్ట్ చేస్తున్నానండి. అది 1 వీక్ వరకు స్టాక్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది అది కూడా ఈ ఇడ్లీలోకి. నెక్స్ట్ వచ్చేసి చక్కగా దాన్ని అయితే సగ్గుబియ్యము, మినప్పప్పు అంతటినీ కూడాను చక్కగా మిక్సీలో వేసేసుకొనేసి మెత్తగా రుబ్బుకొని వచ్చేయాలి. నేను ఒక గ్లాస్ పప్పుకి
3 గ్లాసుల రవ్వనైతే యాడ్ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే 2 గ్లాసులే యాడ్ చేసుకుంటారండి. కానీ నాకు ఈ పొట్టుపప్పు వేశాను కదా, మెదుపు అనేది చాలా బాగా వస్తుందనమాట. సో అందుకని నేనైతే 3 గ్లాసుల రవ్వను తీసుకొని చక్కగా నేను బియ్యాన్ని చక్కగా వాష్ చేసేసాను కదా, ఇంకా అందుకని దీన్నైతే కడగట్లేదు. దట్టు మనం నానబెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట. ఎందుకు అనంటే మనకి నైట్ ఫుల్ నైటు ఇది బాగా చక్కగా నానిపోతుంది ఈ రవ్వలో. సో అందుకనేసి కొద్దిగా వాటర్ అనేది అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని మనము గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ మినప్పిండి ఉంది కదా, అది కూడా వేసుకునేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా మొత్తం రవ్వ ఈ పిండి మొత్తం కలిసేలాగా చక్కగా కనుక కలుపుకునేసి మనం నైట్ అంతా పెట్టేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడే నానక ముందే పిండి అనేది చూడండి ఎంత ప్లఫీగా కనిపిస్తుంది కదా. నెక్స్ట్ డే వచ్చేసరికి పిండి అనేది చక్కగా ఉబ్బి అంటే బాగా నానిందనమాట. చూడండి ఎంత బబుల్స్, ఎయిర్ బబుల్స్ అనేవి చక్కగా ఫామ్ అయిపోయాయి. మనకి ₹1 కూడా ఖర్చు లేకుండా ఇడ్లీ రవ్వని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకు తెలిసిన చిన్న చిన్న చిట్కాలు అనేవి మనం పాటిస్తే మనము ఎంతో పొదుపు చేసుకోవచ్చు ఇంట్లో. ఈ రవ్వ అనేది మనకి ఒక 6 మంత్స్ వరకు ఉంటుంది, ఎక్కడికి పోదు. ఇప్పుడు ఈ రవ్వలో కొద్దిగా మన రుచి తగినంత సాల్ట్‌ని అయితే యాడ్ చేసుకునేసి, రవ్వ వేసాం కదా, మనం రవ్వ ముందుగా నానపెట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు చక్కగా నాని పిండి అనేది ఇంకొద్దిగా గట్టిగా తయారవడం వల్ల నేనైతే ఇంకొద్దిగా వాటర్‌ని అయితే యాడ్ చేసి ఇడ్లీ పిండిని అయితే చక్కగా వాటరు, ఉప్పు కలిసేలాగా చక్కగా అయితే కలిపేస్తూ ఉన్నాననమాట. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు మీకు ఇడ్లీలు కూడా పెట్టి చూపిస్తాను. చాలా బాగా వస్తాయండి. నేనైతే గత 16 సంవత్సరాలుగా ఇదే యూస్ చేస్తూ ఉన్నానన్నమాట. చాలా బాగా వస్తాయి ఇడ్లీలు అనేది. ఇడ్లీలు పెట్టేసుకునేసి మనము ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నామంటే మనకి సేమ్ లలిత బ్రాండు ఇడ్లీ రవ్వ యూస్ చేస్తాం కదా, సేమ్ అలానే వస్తాయి. మనకి పొట్టు మినపప్పు వేయడం వల్ల కలర్ అనేది మాత్రమే చేంజ్ అవుతుందన్నమాట. మిగతాదంతా ఏం ఉండదండి. మనకి హెల్త్కి చాలా మంచిది. ఈ పొట్టు మినపప్పు మనమే ఇంట్లో రవ్వ రెడీ చేసుకోవడం వల్ల నాకు మామూలుగానే ఇడ్లీలు అంటే కొద్దిగా ఇష్టం అనమాట. సో అందుకని నేను ఇలా చేసుకుంటే ఇంకా ఎక్కువగా తింటానన్నమాట. చూడండి ఇడ్లీలు ఎంత చక్కగా వచ్చేసాయో, అసలు చాలా అంటే చాలా బాగా వచ్చాయి. పట్టుకుంటే విరిగిపోతూ ఉన్నాయన్నమాట. దీంట్లోకి వేడివేడి సాంబార్ కానీ, పల్లీల చట్నీ కానీ, ఎర్రకారం కానీ, కొత్తిమీర చట్నీ కానీ, పుదీనా చట్నీ కానీ, వీటన్నిటికంటే కూడా కారప్పొడి అయితే ఇంకా భలే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. కారప్పొడి అనుకుంటాం కానీ ఇడ్లీలోకి కారప్పొడి, బోండాలోకి కానీ చాలా బాగుంటుందన్నమాట. చూస్తున్నారు కదా ఎంత ప్లఫీగా ఎంత మెత్తగా వచ్చాయో ఇడ్లీలు. నేనైతే ఈరోజు ఇడ్లీలోకి ప్లెయిన్ సాంబార్ అయితే చేసేసానమాట. చెన్నై స్టైల్లో చాలా బాగుంటుందండి వీళ్ళు చేసే సాంబారు. అనుకుంటాం కానీ సాంబార్ అనేసి నిజంగానే చెప్తూ ఉన్నాను. నేను ఇక్కడ తింటూ ఉంటాను కదా, నిజంగా చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ఈ ఇడ్లీని ఈ ఉప్పుడు బియ్యం రవ్వతో ఒక్కసారి అయితే ట్రై చేస్తారని, ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.